కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల తాలూకా ఎయిత్ పే కమిషన్ గురించి ఈరోజు ఢిల్లీలో మీటింగ్ పెట్టడం జరిగింది. అయితే కీలక నేతలంతా ఆఫీసర్లంతా కలిసి నిర్వహించినటువంటి ఈ మీటింగ్లో ఉద్యోగుల తాలూకా డిమాండ్లు ఏంటి, వాళ్ళకి జీతాలు పెరగనున్నాయా, ఏ విధంగా పెరుగుతున్నాయి అనే విషయాలు ఈ వీడియోలో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అయితే ఉద్యోగుల డిమాండ్ల గురించి మనం పరిశీలించినట్లయితే దేశవ్యాప్తంగా లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి 8వ పే కమిషన్పై నేడు ఢిల్లీలో కీలక సమావేశం జరగడం జరిగింది. అయితే నేషనల్ కౌన్సిల్, జేసీఎం, స్టాఫ్ సైడ్ తాలూకా నేతలు సమావేశమై ఉద్యోగుల తరపున ఒక సమగ్ర డిమాండ్ మెమరాండం సిద్ధం చేస్తున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినటువంటి అంశాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. ఆ విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుంటే, ఉద్యోగుల డిమాండ్లు ముఖ్యంగా మనకి సంబంధించిన డిమాండ్లు ఏంటంటే, ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను 3.25గా నిర్ణయించాలని ఉద్యోగులు గట్టిగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అయితే కనీస వేతనాన్ని 54,000గా చేయాలని, ఇప్పుడున్నటువంటి 21,000ని 54,000కి పెంచి దాన్ని ఫిక్స్ చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేయడం కూడా జరుగుతుంది. అయితే ఇంతవరకు ఏదైతే ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ రూపంలో ఇస్తున్నారో 3%ని దాన్ని 7% ఇంక్రిమెంట్గా చేయాలని కూడా ఉద్యోగుల డిమాండ్లో ఈరోజు చెప్పడం జరిగింది. అయితే లీవ్ ఎంకేజ్మెంట్ పరిమితిని ఏదైతే రిటైర్ అయ్యేటప్పుడు 300 తాలూకా లీవులు డబ్బులు మనకి ఇస్తారో వాటిని 300 నుంచి 400కి పెంచి 400 లీవులు ఉన్నట్లయితే 400 లీవులకి కూడా అమౌంట్ ఇవ్వాలనే డిమాండ్ని ఈరోజు పెట్టడం జరిగింది. అయితే పాత పెన్షన్ విధానాన్ని కూడా పునరుద్ధరించాలని, అది ఎప్పటి నుంచో జరుగుతున్న విషయమే, అది కామన్గానే ఇందులోను కూడా యాడ్ చేయడం జరిగింది. అయితే పింఛన్దారులకు ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్ని పెంచాలని, వాటిని పరిమితిని పెంచి ఇప్పుడున్న చాలా తక్కువ అమౌంట్ని ఎక్కువ చేసి ఇవ్వాలని, అది కూడా ఇప్పుడు డిమాండ్లో యాడ్ చేయడం జరిగింది. కుటుంబ సభ్యుల పరిమితిని 3 నుంచి 5 మందికి పెంచాలని ఈ డిమాండ్లో అమలైతే ఉద్యోగుల జీతాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని మనకి అర్థమవుతుంది. అయితే ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తుది నిర్ణయం అయితే ఇంకా ప్రకటించలేదు. దీనిపై ఏ నిర్ణయాన్ని అనేది తుది గవర్నమెంట్ లాస్ట్కి తీసుకోవాల్సింది గవర్నమెంటే, కాబట్టి గవర్నమెంట్ చెప్పే వరకు మనం ఆగాల్సి వస్తుంది. అయితే డియర్నెస్ అలవెన్స్ బేసిక్ జీతంలో విలీనం చేస్తారా లేదా అనే విషయంపై కూడా ఈ మీటింగ్లో ఒక స్పష్టత అనేది ఇవ్వడం మాత్రం జరగలేదు. సాధారణంగా ఒక వేతన సంఘం సిఫారసులు రావడానికి మనకి 12 నుంచి 18 నెలల సమయం పడుతుంది. ఆ తర్వాతే ప్రభుత్వం అమలు విషయంపై నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది. అయితే దీని తాలూకు ఇంపాక్ట్ మనం చూసినట్లయితే దేశవ్యాప్తంగా లక్షలాది కేంద్ర ఉద్యోగులు, కోట్లాది పింఛనుదారులకు ఈ నిర్ణయం ప్రత్యక్ష ప్రభావం అనేది చూపనుంది. అయితే అందుకే ఈ భేటీ చాలా కీలకంగా ఉందని భావిస్తున్నారు. జీతాలు పెరుగుతాయా లేదా ప్రభుత్వం ఏదైనా కఠినమైన నిర్ణయం తీసుకుంటుందా అనేది ఈ రాబోయే రోజుల్లో మనకి స్పష్టంగా తెలియనుంది. 8వ వేతన సంఘంపై, ఎయిత్ పే కమిషన్పై మీ అభిప్రాయం ఏమిటి? ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 3.25 సరిపోతుందా, లేదంటే గవర్నమెంట్ అంతే ఇస్తుందా, దానికంటే ఎక్కువ ఇస్తుందా, లేదంటే తక్కువ ఇస్తుందా అనే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఈ వీడియోని చాలామంది షేర్ చేయండి.